వర్చువల్స్ లో VPN లో కంపల్సరీగా చూసుకోవచ్చు. అది అసలు ఈ ఇండియా ఒక నిమిషం ఆగండి. ఈ వర్చువల్స్ అని ఎక్కడ ఉంటాయంటే క్లౌడ్ లో ఉంటాయి. సో మీరు దాన్ని బ్లాక్ చేసే సవాల్ లేదు మీకు. రవితేజ మొత్తం మీద పైరసీ భూతాన్ని అరికట్టామని చెప్తున్న తర్వాత కూడా దానికి సంబంధించి ఐబొమ్మ 1 రీడైరెక్ట్ అయిపోతుంది. అంటే ఈ టైంలో రవికి మద్దతు పెరుగుతూ ఉంది. ఏం చెప్తారు రవితేజ గారు? అరెస్ట్ తర్వాత ఐబొమ్మ పైరసీ వెలుగులోకి వచ్చిన తర్వాత పబ్లిక్ లో నుంచి రవికి విపరీతమైనటువంటి మద్దతు పెరుగుతూ వస్తా ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయలని ప్రజల నుంచి భారాన్ని మోపి ఆ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారే తప్ప ఈ పాప్కార్న్ల విషయంలో, కూల్ డ్రింక్ల విషయంలో, పెంచినటువంటి సినిమా టికెట్ల విషయంలో, దానికి ముందుగా సినిమాలు ముందు రోజు రిలీజ్ అయ్యేదానికంటే కూడా ప్రత్యేకమైనటువంటి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి లెక్కలు తెలియజేయకుండా, ఒక సినిమా మీద ఓవరాల్ గా వచ్చినటువంటి డబ్బుల వివరాలు తెలియజేయకుండా, ఈ సినిమాకి ఇంత ప్రాజెక్ట్ తీసాము, ఈ సినిమా ద్వారా ఇంత బడ్జెట్ అని చెప్పుకొని దాన్ని ఒక హైప్ క్రియేట్ చేసుకొని అంతకు మించి డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. పుష్ప తర్వాత బాహుబలి 2, బాహుబలి 1 తర్వాత 2, పుష్ప 1, పుష్ప 2, ఆ తర్వాత మధ్యలో వచ్చినటువంటి ఆదిపురుషు. నిన్న మహేష్ బాబుతో వారణాసి సినిమా కొత్త ప్రాజెక్ట్ చేయబోతా ఉన్నామంటే కూడా రాజమౌళి ప్రకటించాడు. రాజమౌళి ఎప్పుడు కూడా ఒక సినిమా తరపున అన్యాయం జరిగింది, సినిమా పెద్దలకు ఈ బాధ జరిగింది అంటే కూడా ఒక్కరోజు వచ్చి రాజమౌళి పరామర్శించి నిలబడి వాళ్ళ తరపు అండగా నిలబడలేదు. ఇదే 2 రోజుల క్రితం రామోజీ ఫిలిం సిటీలో రాజమౌళి నేతృత్వంలో వారణాసి సినిమా ప్రాజెక్ట్ టీజర్ ఆ టైటిల్ లాంచ్ సందర్భంగా లాంచ్ చేసినటువంటి 2 రోజుకే ఈ ఐబొమ్మ అంశం తెర మీదకి రావడము, రవిని అరెస్ట్ చేయడము. ఈ ఐబొమ్మ రవి విషయంలో ఇప్పుడు నా స్టాండ్ తీసుకోకపోతే, నేను సినీ పెద్దల వైపు నిలబడకపోతే, ఇండస్ట్రీ మద్దతు నాకు లేకపోతే నా సినిమా పైన ప్రభావం ఉంటుంది, నా సినిమా కూడా 24 గంటల్లో ఇది పైరసీకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఒక కేవలం భయంతో రాజమౌళి హఠాహుటిగా తను పోలీసులతో కలిసి మీడియా ముందుకు వచ్చి తనకున్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేసి ఫ్రీగా వచ్చినటువంటి వస్తువులు ఏది కూడా ముట్టుకోకూడదు, దాని ద్వారా మీ వ్యక్తిగత డేటా అంతా కూడా గురవుతుంది, మీరు కోలుకోలేనటువంటి స్థితిలో తీవ్రంగా నష్టపోతారు అంటూ కూడా ఒక రకంగా ప్రజలకు అవేర్నెస్ కల్పించినట్టే రాజమౌళి ఇండైరెక్ట్ గా హెచ్చరించినటువంటి విధానం అక్కడ కనబడింది. బాహుబలి 1, బాహుబలి 2 ఈ ప్రాజెక్ట్ అసలు వాల్యుయేషన్ ఎంత పెట్టి ప్రాజెక్ట్ తీశారు, దీని ద్వారా వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత, ఈ కలెక్షన్స్ వివరాలు ఎందుకు మీరు మీడియా ముందు వచ్చి చెప్పలేదు? ఈ కలెక్షన్స్ లో నిరుపేదలకు ఇంత సహాయం చేశాము, స్కూళ్ళకి ఇంత సహాయం చేశాము, ఎడ్యుకేషన్ పరంగా ఇంత సహాయం చేశాను, లేదా ఒక NGOకి ఇంత సహాయం చేశాను, ఈ డబ్బులు ఓన్లీ మీ అకౌంట్ తప్ప మీరు పబ్లిక్ కి ఏం ఉపయోగం చేశారు? బెనిఫిట్ షోస్ మీకు రేట్ ఎన్హాన్స్మెంట్ ఎందుకు ఇస్తారంటే వీళ్ళకు నష్టాలు వచ్చేదానికోసం, లాభం వచ్చేదానికోసం కాదు, సమాజానికి ఉపయోగపడడానికి ఆ బడ్జెట్ ని యూటిలైజ్ చేయమని చెప్పేసి. కానీ ప్రొడ్యూసర్ కి బెనిఫిట్ కాదు, ఒక అంటే సొసైటీకి. ఇప్పుడు సినిమా ఇందా చెప్పండి సార్, సినిమాటోగ్రఫీ ఇది బిజినెస్ కాదు, అందరు తెలుసుకోండి. ఎందుకు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ దీన్ని అప్లై చేయట్లేదు? నాకు సినిమా నచ్చట్లేదు, నాకు రీఫండ్ చేయమంటే కన్స్యూమర్ యాక్ట్ ఎందుకు వద్దనట్లేదు? ఇక్కడ వినండి, ఎందుకంటే రీజన్ అది సినిమా అనేది మీకు బిజినెస్ కాదు, ఇట్ ఈస్ నాట్ అ ప్రాఫిటబుల్ బిజినెస్, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ చారిటీ లాంటిది. ఒక ఎంటర్టైన్మెంట్ కూడా లైఫ్ లో ఆర్టికల్ 21 మనకు లైఫ్ మనం బతుకుతున్నాం, ఎలా బతుకుతున్నామో మన జీవనంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా మనకు ఒక నీడ్. ఆ నీడ్ ని ఇవ్వడం కోసమే రాజుల కాలం నుంచి వచ్చేది. అప్పుడు రాజులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఆర్టిస్టులకి. అట్లనే ప్రభుత్వాలు ఇప్పుడు ఏమి ఇస్తున్నాయి? ఆర్టిస్టులకి సబ్సిడీలు ఇస్తున్నాయి, రిబేట్స్ ఇస్తున్నాయి, ఫ్రీగా స్టూడియోలు ఇస్తున్నాయి, రకరకాలు ఇస్తున్నాయి. పేదవాళ్ళు కాదు, ఇది పేదవాళ్ళు కాదండి. దేనికోసం ఇస్తాయంటే వీళ్ళు క్రియేట్ చేసి ప్రజలకి. మా చిన్నప్పుడు స్కూల్స్ లో మాకేం చేసేవాళ్ళంటే ఇయర్లీ వన్స్ ట్వైస్ పిల్లలు ఇవ్వచ్చు సినిమాలు. ఎందుకు తీసేవాళ్ళు? వాళ్ళకి ఆ సినిమాకి గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది, గవర్నమెంట్ వాళ్ళకి రీఫండ్ ఇస్తుంది. ఈరోజు లేవు అవి. ఎందుకు లేవు? అది ఎందుకు అప్పుడు ఇచ్చేది బడ్జెట్ గవర్నమెంట్? ఎందుకు రీఫండ్ ఇచ్చేది? బికాస్ అది ఎంటర్టైన్మెంట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ లో మనకు రైట్ ఉంది కాబట్టి. కానీ ఈరోజు ఏం చేస్తారు దాన్ని కంప్లీట్ గా సినిమా నా బడ్జెట్ నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి నాకు అర్థం కాల. నువ్వు ఉన్నది ఎక్కడ, ఏ ల్యాండ్ లో ఉన్నావు? ఇండియాలో ఉన్నావు. ఇప్పుడు ఇందాక శేఖర్ భాష అన్నట్టు సీలింగ్ యాక్ట్ ఎలా అయితే ఉందో ఇన్కమ్ కూడా సీలింగ్ ఉన్నాయి.
దానికే ఫెయిర్ బిజినెస్ అని అంటారు, ఫెయిర్ బిజినెస్ పాలసీస్ అంటారు. నువ్వు ఒక సినిమా నువ్వు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ పెట్టుకుని, నువ్వు 5 స్టార్ హోటల్లోకి వెళ్ళేసి నువ్వు రకరకాలుగా నువ్వు విన్యాసాలు చేసుకుని నీ డబ్బులు సంపాదించుకొని నువ్వు ప్రజల మీద వేస్తాను, ఆ కాస్ట్ మొత్తం ప్రొడక్షన్ అంతా నేను ఇక్కడ వేస్తానంటే నీకు ఏ చట్టం ఒప్పుకుంటుంది? ఏ చట్టం చెప్పింది నీకు? నాకు అర్థం కాదు. ఏ లా చెప్పింది నీకు? ఏ కాన్స్టిట్యూషన్ లో నీకు రైట్ ఇచ్చున్నారు? నీ బడ్డన్ మొత్తం అంతా తీసుకెళ్ళేయమని చెప్పేసి అని. ఫెయిర్ బిజినెస్ ప్రాక్టీస్ కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఈవెన్ కంపెనీలో కూడా మీరు ఈ మొబైల్ ఇంకో మొబైల్ ఉందనుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టు రేట్ ఫిక్స్ చేయడానికి లేదు. దానికి కూడా ఒక నిమిషం, దానికి కూడా కాస్టింగ్ చేసి చెప్పాలంటే ఏ లా చెప్తుంది అని అడిగారు కదా, అది ప్రజల దృష్టిలో కౌన్సాలా कहता है, कौनसा कहता है ऐसा करने का. सुनो ये भी सुनो तुम. यहाँ पर फेयर बिजनेस प्रैक्टिस में जो भी कंपनी मोबाइल मैन्युफैक्चरिंग करती है ना, उसको भी कॉस्टिंग बना के कॉस्ट अकाउंटेंट एक रहता है, वो डिफाइन करके मार्जिन कितना रहना चाहिए, प्रॉफिट कितना रहना चाहिए, डिस्ट्रीब्यूटर को कितना रहना चाहिए, सब कुछ देख के वो प्रोडक्ट एमआरपी फिक्स करता है. यहाँ पर कहाँ है जो मैं बोला वही खुद పరిశ్రమ లిస్ట్ లో సినిమా లేదు. సినిమా పరిశ్రమ అసలు సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా సోషల్ ఎవరు చెప్పారు? సోషల్ వెల్ఫేర్ వీళ్ళకు ఉందా? యాక్చువల్ వీళ్ళకి సోషల్ వెల్ఫేర్ చాలా ఇంపార్టెంట్, కానీ ఎవరికి ఉండదు. అది ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, ఏం ఉండదు. కానీ వాళ్ళు మాత్రం వీళ్ళ పేర్లు చెప్పి మీరు అంత ఎందుకంటే ఇప్పుడు ఎంఓయూలు తీసుకొని మొత్తం వీళ్ళకి ల్యాండ్ ఇచ్చారు కదా, దాంట్లో ఏముంటాయి తెలుసా? మేము ఇంతమందికి ఆపర్చునిటీ ఇస్తాం, ఇంతమంది పేదలకు ఇది చేస్తూ ఉంటాం, కానీ ఒక్కడి కూడా ఉండదు అక్కడ. చూసుకోండి మీరు ఒక కోర్ కమిటీ వేసి న్యాయస్థానాలన్నీ కూడా ఒక కోర్ కమిటీ వేసి మీరు దీన్ని కార్మికులంతా పేదలే కదా సార్. కార్మికులు సార్ ఒకటి గుర్తుపెట్టి 20,000 మంది కార్మికులు చిన్న డౌట్ మీరే చెప్పండి. ఇప్పుడు సార్ మీ కంపెనీ ₹1,00,00,000 ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేశారు సార్. మీ కంపెనీలో మీ ఎంప్లాయ్కి శాలరీ అప్పుడేమో ₹10,000 సార్. 10 ఏళ్ల తర్వాత మీ కంపెనీ ఒక టర్న్ ఓవర్ 100 కోట్లు అయింది సార్. అప్పుడు మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీ శాలరీ ఎంత అంటే మళ్ళీ ₹20,000 సార్. అంటే మీరు ఎదిగారు కానీ ఎదగడా? ఓనర్ వాటిస్తుండా? అందుకనే సార్ ఓనర్ వాటలు ఇస్తుండా ఎవరికి? ఎంప్లాయీస్ కి. నేను ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీ మీకు చట్టము ఎవరు చెప్పారు పని చేసిన జీతం ఇవ్వాలి? ఓనర్ లాభంతో సంబంధం లేదు, జీతాల ప్రకారం పెరగలేదని ప్రశ్నించాలి. నీకు 2 కోట్ల లాభం వచ్చింది, నాకు జీతం పెంచలేదు అనలేదు. 2 కోట్ల లాభానికి జీతాలు పెరగడానికి లింక్ లేదు. ఎవరు చెప్పారు? అందుకోసం మీరు ఉండదండి. లేబర్ లెజిస్లేషన్ మీరు ఖచ్చితంగా చట్టాలు ఇక్కడ ఒకటండి చట్టాలు ఆల్రెడీ చట్టాలు చాలా ఉన్నాయి, తెలియదు అంతే. ఇక్కడ లేబర్ లెజిస్లేషన్ చాలా స్ట్రాంగ్ అండి. ఒక కంపెనీ ట్రాన్సాక్షన్ పెరిగేటప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో వెలిఫేర్ కంపల్సరీగా సాలరీస్ కానీ లేకపోతే వాళ్ళ వెలిఫేర్ కానీ చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఇంపార్టెంట్ వాళ్ళది. అంతేగాని నేనే మొత్తం పెరిగిపోతాను, ₹100,00,00,000 అయిపోయింది, నేను ఎంప్లాయీ జీతం మాత్రం ఇంత ఇస్తాను కుదరదు. ప్రతి ఎంప్లాయీకి కూడా ఉండండి, ఒక నిమిషం ఆగండి సార్. మీరు ఇప్పుడు ఎంప్లాయీస్ కి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ రేషియోలో మీరు ఎందుకు ఎంప్లాయీ వెల్ఫేర్ లో బుక్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే ఇది నీ డ్యూటీ. కంపెనీస్ యాక్ట్ ప్రకారం కావచ్చు, లేకపోతే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కావచ్చు, ఎంప్లాయీకి వెరిఫై చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే కాబట్టి, ఆ చట్టంలో ఉంది కాబట్టి. ఇప్పుడు మనకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, ఎందుకు నువ్వు సిఎస్ఆర్ ఫండ్స్కి ఇస్తాను? యాక్ట్ నీకు ఉంది కాబట్టి. ఏం చేయాలి దాంతో? నువ్వు సొసైటీకి హెల్ప్ చేయాలి కాబట్టి. అంటే ఎందుకు నీకు అంత ప్రాఫిట్ వస్తే నువ్వు ఇవ్వాలని నీకు ఇచ్చాడు తెలుసా? నీకు ఇంత డబ్బులు ₹1,00,00,000 డబ్బులు వస్తే నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు సమాజం మీద ఉన్న ప్రజలు, తర్వాత సమాజంలో ఉన్న ప్రకృతిని అన్నిటిని వాడుకొని నువ్వు ప్రాఫిట్ చేసుకుంటున్నావు కాబట్టి నీకు ఇంత ప్రాఫిట్ వచ్చిందంటే సీలింగ్ లిమిట్. ఆ ప్రాఫిట్ కి తగ్గట్టుగా నువ్వు సిఎస్ఆర్ ఫండ్ ఎందుకు ఇమ్మన్నారు? ప్రజలు అందరూ ఓనర్లు అబ్బా, నువ్వు ఒకటే కాదు ఓనర్లు. ఇది మన దేశం ఉండేది, ఇక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ అందరికి ఈక్వల్ గా రావాలి. నువ్వు వాడిని ఏమన్నా వాడేసుకుని వాటి టాలెంట్ వాడేసుకుని నేను పెద్దవాడిని అయిపోయినాను, నా ఇష్టము, కుదరదు. ఏం చెప్తారు? అసలు మన డిబేట్ పైరసీని బ్యాన్ చేయాలా ఉంచాలా దగ్గర స్టార్ట్ అయ్యి అసలు ఈ సినిమాలనే బ్యాన్ చేయాలి దగ్గర ఏంటి? రెగ్యులేషన్ చేయలేకపోతే ఏమనాలి దీన్ని? రెగ్యులేషన్ కి సంబంధించి చట్టాలు ఒక కోర్ కమిటీ వేసుకుని, న్యాయస్థానాలు అదాలత్ కోర్ కమిటీ అంటారు కదా, అలాంటివి చేసుకుని చెయ్యాలి. లేకపోతే అలా జలా వదిలేస్తే అలా లత్తుకోర్ కమిటీ అంటారు. మీ ఆధ్వర్యంలో కోర్ కమిటీ ఆయన అధ్యక్షుడు పెట్టాము, పెద్ద మనుషులు పెట్టి అధ్యక్షుడు పెట్టి సింపుల్. ఇక్కడ ఈ దొంగ వాడు దొంగ, ఆ కథలు దొంగిలించుడు, ఈ కథలు దొంగిలించుడు. అసలు తెలుగు సినిమా మొత్తం అంటే ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ వాళ్ళ సినిమాలు వదిలేస్తే ఈ మధ్య కాలంలో వస్తున్న సోకాల సినిమాలన్నీ చూసుకుంటే కూడా ఏదో ఒక క్రైమ్ ఉన్నది, ఏదో ఒకటి ఉన్నది. అసలు మనోడ బ్రదర్ అన్నట్టు
తెలుగు సినిమా బ్యాన్ చేయాలంటే చేయాలనేమో అనాల్సి వస్తుంది, కానీ నేను ఆ మాట అనను. కరెక్ట్ కాదది. జనాలకు ఎంటర్టైన్మెంట్ అవసరం కాబట్టి సినిమా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ సినిమాకు సంబంధించి ఆ నియమ నిబంధనలు ఏమున్నాయి బ్రదర్ అంటున్నారు కదా. ఇప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు బ్రదర్ మనం FDCకి సింగిల్ విండో పర్మిషన్ ఇస్తున్నాము, దానికి డబ్బులు కడుతున్నాం. ఏ ప్రొడ్యూసర్ కూడా ఏ డైరెక్టర్ ఫ్రీగా షూటింగ్ చేయట్లేదు ఎక్కడ కూడా. ఇదే ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం మా దగ్గర ఫ్రీగా షూటింగ్ చేసుకున్నట్టు ఒక్కడు కూడా పోలే. ఇప్పుడు 60 వినండి ఒక్క నిమిషం, 40% కనీసం లోకల్ షూటింగ్ చేయాలి. ఎవడు లోకల్ గా షూటింగ్ చేయడు. ఎందుకంటే వీడు ఎంచుకున్న ప్రాజెక్ట్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. వాడు అనౌన్స్ చేయడమే, రిలీజ్ డేట్ తో సహా ఇవాళ అనౌన్స్ చేస్తాడు. రేపు 3 ఏళ్ల తర్వాత రిలీజ్ డేట్ వచ్చేది వాళ్ళు అనౌన్స్ చేసి బిజినెస్ ఎంత కలెక్షన్ ఎంత కూడా చెప్తున్నారు. స్కామ్ ఏంటో చెప్పిన మీకు. ఇప్పుడు మీరు అన్నట్టు కండిషన్స్ కరెక్టే. 40%, 50%, 60% ప్రొడక్షన్ అనేది ఇన్ హౌస్ లో జరగాలి. రిబేట్స్ ఇవ్వాలన్నా, టికెట్లు పెంచాలన్నా, ఇంకోటి చేయాలన్నా. కానీ ఆ కండిషన్స్ అని ఏం లేకుండా స్ట్రైట్ అవే మీరు ఒక అప్లికేషన్ ఇస్తే ఒక లెటర్ మీద మీ రేట్లు పెంచుకోవాలి. కానీ ఏమైతుంది ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా అట్లీ కాంబినేషన్ లో వచ్చే సినిమా అది లోకల్ సినిమా కాదు. అతన్ని పట్టుకుని నువ్వు హైదరాబాద్ లోనే షూటింగ్ చేయాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో షూటింగ్ చేయాలంటే కుదరదు. ఇప్పుడు సినారియో మారింది, సినిమా సినారియో. ఇప్పుడు 4 గోడల మధ్య తీసే సినిమా కాదు. ఇప్పుడు ఆ ప్రభాస్ చూసుకో, మహేష్ బాబు చూసుకో, టాప్ స్టార్ హీరోలు ఎవరి దగ్గర నుంచి చూసుకో. రేపు చిరంజీవి గారి సినిమా వస్తుంది. అవునండి, మీరు రేట్లను పెంచి మమ్మల్ని ఎందుకు కంపేర్ చేస్తున్నారు? చట్టం ఉంది కదా, ఎవరు చూడమన్నారు? మిమ్మల్ని ఎందుకు కంపేర్ చేయమన్నారు? ఎవరు చూడమన్నారు? మీరు చెప్పడం లేదు, మాకు రైట్ లేదు. మీకు ఆ రైట్ లేదు, మీకు ఆ రైట్ లేదు. సినిమా చేయడం వరకు మీకు ఆ రైట్ లేదు, చూడొద్దు లేదు, రైట్ మీకు లేదండి. నియమ నిబంధనలు మూవీ తీయండి, అంతేగాని నియమ నిబంధనలు కాకుండా నీ అమ్మ నిబంధనలు ఏంటరా అంటే నియమ నిబంధనల ప్రకారమే సినిమా జరుగుతుంది. సెన్సార్ గవర్నమెంట్ ఏం చెప్తుందో జరుగుతుంది. సినిమా తీస్తే ట్యాక్స్ కట్టామన్నాడు, ట్యాక్స్ కడతాము. నియమ నిబంధనల ప్రకారమే మీకు రేట్లు పెంచుతున్నారా? నియమ నిబంధనల ప్రకారమే రేట్లు పెంచుతున్నారా? రేట్లు పెంచుతున్నారా? 100%. ఎందుకు పెంచుతున్నారు రేట్లు? అది ప్రభుత్వాన్ని అడగండి, ఎందుకు పెంచుతున్నారు? ప్రభుత్వాన్ని అడగాలి. అడిగిండు. దేనికి అడగాలి? ఎందుకు అడిగినావు? ఎందుకు అడిగినావు? కిరోసిన్ కావాలని ఎందుకు అడిగినావు? ఇక్కడ సిలిండర్ కావాలని ఎందుకు అడిగినావు? ఎవరు అడగలే, వాళ్ళ గెలుపు కోసం ఇస్తున్నారు. వాళ్ళ గెలుపు కోసం ఇచ్చారు, వాళ్ళ మంచితనం, వాళ్ళ ఫేవరబుల్ కోసం ధర పెంచుతున్నారు. జనం కోసం ధర పెంచింది, ఫ్రెండ్షిప్ కోసం. అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ బడ్జెట్ పెట్టారని చెప్పేసి అని మీరు రేట్లు అడుగుతారా? మీరు రేట్లు అడగాల్సిన దాని కాదు. బెనిఫిట్ షోలు కానీ రేట్ల ఎన్హాన్స్మెంట్ దేనికోసం? ఎంత ధర పెంచితే అంత పర్సెంటేజ్ ఉంది వాళ్ళకు, అందుకనే పెంచుతున్నారు, ప్రజల కోసం కాదు. మీరు ప్రొడక్షన్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన 5 స్టార్ హోటల్ తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు 50 కోట్లు 70 కోట్లు తీసుకొని ఎవరేమన్నారు సార్? మీకు డబ్బులు మీరే పెట్టుకోండి. అలాంటప్పుడు మా డబ్బులు ఎందుకు మీరు ట్రాక్ చేస్తున్నారు? మా డబ్బులు ఎందుకు ట్రాక్ చేస్తారు? మీరు తీయకండి సార్, అదే అంటున్నారు. రోటీ కప్పడా మటన్ లాగా సినిమా కూడా నిత్యావసర కాబట్టి దాని మీద రెగ్యులేషన్ కావాలి. వీటిని ఎట్లా నీకు అంతగా కావాలనుకుంటే ఎందుకు ఇక్కడే ఎందుకు బయట సంపాదించుకోండి, ఇక్కడ నియంత్రించండి. నేను ఇందాక చెప్పింది ఏంటి? ఎంటర్టైన్మెంట్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్. ఎంటర్టైన్మెంట్ పార్ట్ అండ్ పార్సల్ అయినప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది? స్టేట్ మీద ఉంటుంది. రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఎలా ఉందంటే ఇది చాలా సింపుల్ గా, ఇప్పుడు బైక్ నీడ్ అండి. ఇప్పుడు చాలా వరకు లేదు బైక్ నీడ్ కాబట్టి నువ్వు ఖచ్చితంగా నేను రేట్ ఇష్టం వచ్చినట్టు పెట్టేట్టు నేను రేట్లు ఇచ్చేస్తాను, కుదరదు. దానికి సర్టన్ రూల్స్ గైడ్ లైన్స్ ఉన్నాయి. నేనేం చెప్తున్నా, ఆ రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్ళాలంటున్నా. కాస్టింగ్ నువ్వు ఎట్లా డిఫైన్ చేస్తావు? హూ ఆర్ యూ టు సర్టిఫై? నీ ప్రొడక్షన్ విజువల్ వండర్ ఉంటేనే సినిమా చూస్తా అంటున్నారు. నీకు విజువల్ వండర్ చూపారంటే అన్ని కోట్లు అవుతున్నాయి. మరి నీకు నార్మల్ ఫ్యామిలీ స్టోరీ చూపించిన అదే రేటు, నీకు విజువల్ వండర్ చూపించాలంటే ఎట్లా? నీకు జైంట్ వీల్ నార్మల్ ఎక్కాలనుకుంటే మూసాపేటకెళ్ళు, వండర్లాలో ఎక్కాలనుకుంటే 2000 ఇవ్వు, ఇక్కడ 200 ఇవ్వు. నీకు లగ్జరీస్ కావాలి, వాడి చార్జెస్ తన ప్రోడక్ట్ అండి, అది తన కావాలంటే ఐమాక్స్ కెళ్ళి చూడు, లేదంటే ఐబొమ్మలో చూడు.
మీ ఉద్దేశం ప్రకారం మీ ఆర్గ్యుమెంట్ ను నేను ఒబే చేస్తున్నా. మీ ఉద్దేశం ప్రకారము ఇవాళ 10 మంది సినిమా హీరోలు ఉన్నారు తెలుగు గురించి మాట్లాడుకుందాం. ఆ 10 మంది సినిమా హీరోలకు ఎంత రెమ్యునరేషన్ ఉండాలి మీరు చెప్పండి. ఒక్కొక్కరికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బేసికల్ గా నేనేం చెప్తున్నాను, ఇప్పుడు వాడి మార్కెట్ ఉంది, వాడి మార్కెట్ ఉంది, డిమాండ్ రీజనబుల్ అంటే అందరికి రీజనబుల్. సాఫ్ట్వేర్ సాలరీ 30,000 ఉండాలి. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆయన చెప్పింది నిజమే, కరెక్ట్ గా చెప్పాడు. ఇప్పుడు నేనేమంటున్నా, ఫెయిర్ బిజినెస్ పాలసీస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు నేను ఒక మాట అన్నాడు, జైంట్ వీల్ ఎక్కాలంటే నువ్వు ఎర్రగడ్డకి వెళ్తే ఒక రేటు, ఇంకో చోటుకి వెళ్తే, ఎస్ ఎగ్జాక్ట్లీ నేను కూడా ఒప్పుకుంటా. కానీ దీన్ని సర్టిఫై, ఈ రేట్ ని సర్టిఫై చేయడానికి ఒక కాంపిటెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. మీరు వాళ్ళు చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అరే మరి అదే కదండి ఇప్పుడు చెప్పేది. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తారు. తప్పుపడుతున్నా నేను. ఎవరి పరిధిలో లేదు? ఎవరు డిసైడ్ చేయాలి? ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కాదు, ఒక ప్రొడక్షన్, ఈ ప్రొడక్ట్ కాస్ట్ ఎవరు డిసైడ్ చేయాలి? కాస్ట్ అనాలిసిస్ డిపార్ట్మెంట్ ఉంది. హీరో రెమ్యునరేషన్ ఎంత ఉండాలని ఎవరు డిసైడ్ చేయాలి? ఇప్పుడు ఇండస్ట్రీ పరిధిలోకి వస్తే వాళ్ళు చేస్తారు. ఇండస్ట్రీ అంటున్నారుగా